ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. పరిశ్రమలు తరలి వస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా, ఏ ఇన్వెస్టర్ని అడిగినా, ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్, విల్ గో దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి. కార్నింగ్ అనే ఒక ఇండస్ట్రీ 1000 crores పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళ పనులు ప్రారంభించాలి. ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది. ఇక్కడ పరిస్థితి అంతా ఉల్టా పల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు. అంటే ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం. అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం. ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోకం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 3 shifts పనిచేసుకునే అవకాశం ఉండేది. మాకు కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుందామనే కార్మికులకు ఇప్పుడు అది కూడా మాకు లేకుండా పోయింది. మా నోటికాడ కూడెత్తిపోయిందని పారిశ్రామిక వర్గాలే కాదు, అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి, నిరాశకు, ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు. వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతా ఉంది. ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మంచినీటి సరఫరా అండి, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అది.